చాలా సంతోషం అండి అది. ఎందుకంటే రాయలసీమ అంటేనే కరువు ప్రాంతం. అలాంటి ప్రాంతానికి ఇంత పెద్ద ప్రాజెక్టు, యుద్ధ విమానాలకు సంబంధించింది ప్రాజెక్ట్ తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు అంటే చాలా గ్రేట్. రాయలసీమ రత్నాల సీమ అనేవాళ్ళు ఇది వరకు. ఇప్పుడు రాయలసీమ రక్షణ సీమ అయ్యింది. దీని గురించి మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. నెక్స్ట్ ఏంటంటే ఆ ప్రాజెక్టు మీద ఎంతో మందికి జాబ్స్ వచ్చే అవకాశం ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ పడే ఉన్నాయి, మామూలు ప్రైవేట్ జాబ్స్ పడే కూడా పిల్లలకి అవకాశం ఉంది చాలా వరకు. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ చదువుకునే వాళ్ళు, ఇంతకు ముందు జనరేషన్ ఉన్న వాళ్ళు కూడా ఎక్కడో ఫారెన్కి వెళ్ళి జాబ్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు మా పిల్లలు ఫారెన్కి వెళ్లాల్సిన పని లేదు. మనకి ఇండియాలోనే, అందులో ఏపీలో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి ఈ ప్రాజెక్టులు, బిజినెస్ల వల్ల మా పిల్లలకి ఇక్కడే జాబ్స్ వచ్చే అవకాశం చాలా వరకు ఉంది. 99.9% ఉంది. దానికి హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ కంపెనీ తీసుకురావట్లేదని వైసీపీ మాట్లాడుతున్నారు. పిచ్చుకొక్క అట్లాగే అవుతామంటే పిచ్చుకొక్కలన్నీ ఇవ్వండి చేసే చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, చూసే ప్రజలకు మాకు తెలుసు ఆయన ఏం చేస్తున్నాడు, ఏం ప్రాజెక్టులు తీసుకొస్తున్నాడు, ఎన్ని శంకుస్థాపనలు చేస్తున్నాడు. నెలకి 3-4 శంకుస్థాపనలు చేస్తున్నారు. ప్రజల కోసమే కదా. ఇప్పుడు మా పిల్లల భవిష్యత్తు, మా భవిష్యత్తు గురించే కదా. 20 సంవత్సరాల తర్వాత, 30 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుంది అని ఇప్పుడు ఆలోచించే కెపాసిటీ ఉన్న చంద్రబాబు నాయుడు గారు బ్రెయిన్. కేసులు వేయాలి, గీసులేయాలి, పిచ్చాళ్ళు పిచ్చివాగుడు వాగుతూ ఉంటారు. అందులో ఈ జగన్మోహన్ రెడ్డికి చెప్పు దొబ్బింది, అలాగే వాగుతూ ఉంటాడు. అలా అనుకుంటే ఆయన వచ్చినప్పుడు ప్రాజెక్టులు అప్పటి నుంచే కంటిన్యూ అవ్వాలి కదా. వచ్చినవి కూడా వెనక్కి పంపించాడు కదా ఈయన మహానుభావుడు. మాట్లాడమే చేత కాదు, బిజినెస్ తేడమే చేత కాదు, ప్రజలతో ఏం మాట్లాడలేదు. అదేంటే నేను 10th క్లాస్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, ఇంటర్మీడియట్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, డిగ్రీలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, ఇది చెప్పుకోవడం, సొంత డబ్బా కొట్టుకోవడం తప్ప ఆయనకి చేయడం ఏమీ చేత కాదు. ఇంకోటి బాబు గారు ఏదన్నా చేస్తున్నా ఒప్పుకోవడం చేత కాని సన్నాసి.